హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డైలీ వ్లాగ్ చేస్తున్నా. ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసేసాను, బయట కూడా కడిగేసాను. ఇంకా ముగ్గు అయితే వేయాలి. ఇదిగోండి బయట అయితే ఇంకా చీకటిగానే ఉంది. ఇంకా మా గార్డెన్లో కాసిన పువ్వులు అయితే కోసుకున్నాను పూజ కోసమని. ఇదిగోండి ఇవన్నీ మా గార్డెన్లో కాసినవే. ఇంక ఇప్పుడైతే కార్తీక మాసం కదా, పూజ అయితే తొందరగానే చేసుకుంటున్నా. ఇంకా ఇదిగోండి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంట్లోనే ఇంకా మా తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్ని దగ్గర దీపాలు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా మా ఆయన పిల్లలు ఇంకా లేవలేదు. నా పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే వంటకి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు స్కూల్ ఉంది కదా, ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సుల కోసమని ఇంకా వంట అయితే చేస్తున్నా. ఇప్పుడు మా అమ్మ రైస్లో పురుగు పట్టుకుంటే వేపాకులు కలిపింది. ఇంకా రోజు వేరే వరకు అయితే నాకు సరిపోతుంది. ఇంకా ఉల్లికాడలు కూడా నైటే కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే అవి వండాలి. ఇంకా గ్రీన్ బఠానీలు కూడా ఉడకపెడుతున్నాయి. ఎందుకంటే మా పిల్లలు ఆ ఉల్లికాడలు తింటారో లేదో తెలియదు, అందుకని వాళ్ళ కోసమని సెపరేట్గా మళ్ళీ గ్రీన్ బఠానీ కూడా ఫ్రై చేస్తున్నా. ఇంకా ఉల్లికాడలు అయితే ఇదిగోండి ఇలా అయితే ఫ్రై చేస్తాను నేను. ఇంకా ఇదిగోండి ఒకవైపు ఏమో రైస్ పెట్టేశాను, ఇంకా ఒకవైపు శనగలు ఉడుకుతున్నాయి కదా, ఈలోగా ఈ కర్రీ కూడా చేస్తుంది. ఇంకా ఈ ఉల్లికాడలో ఇంకా శనగలు అయితే ఉడికిపోయాయి, వాటి కోసమని తాలింపు అయితే వేస్తున్నాయి ఇప్పుడు. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి టిఫిన్ కూడా రెడీ చేయాలి. ఫస్ట్ అయితే వంట చేసేసిన తర్వాత వాళ్ళకి టిఫిన్ కూడా ఏదో ఒకటి ఇంకా రెడీ చేయాలి. ఇంకా టిఫిన్ చేయడానికి పప్పు అది నానబెట్టడం మర్చిపోయా. ఇంకా అందుకని ఉప్మా ఏదో చేద్దాం అనుకుంటున్నా. ఇదిగోండి శనగల తాలింపు కూడా అయిపోతుంది. ఇంకా మరోవైపు ఏమో ఉల్లికాడలు కూడా ఉడికిపోయాయి. ఇంకా మాకు మధ్యాహ్నం ఏమో అయ్యప్ప స్వాములు పూజకి చెప్పారు, ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పుడైతే మా పిల్లల లంచ్ బాక్సులకి ఇంకా మార్నింగ్ తినడానికి సరిపోయినంత అయితే వంట చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడే మా పిల్లలు మా ఆయన అయితే లెగిసి వాళ్ళు స్నానాలు అవి చేస్తున్నారు. ఈలోగా అయితే టిఫిన్ అది రెడీ చేసుకోవాలి. ఇంకా ఇదిగోండి టిఫిన్ కోసమని కొంచెం ఉప్మా అయితే చేస్తున్నా. ఇంకా తొందరగా అయిపోయేది అదే కాబట్టి అదైతే చేస్తున్నా. ఇంకా ఈ ఉప్మా ఏమో మా చిన్నోడికి అసలు నచ్చనే నచ్చదు. కాకపోతే ఇప్పుడు ఏం లేదు కదా, టిఫిన్కి పప్పు నానేయడం అయితే మర్చిపోయా. ఇంకా చేసేది ఏం లేకైతే కొంచెం ఉప్మా చేసేసాను. ఇంకా వాడైతే ఇప్పుడు ఇంకేమంటాడో ఈ ఉప్మాని చూసి. ఇంకా నా వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇంకా మా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసి వాళ్ళకైతే లంచ్ బాక్సులు రెడీ చేయాలి. ఇంకా మా చిన్నోడైతే ఆ ఉల్లికాడలు తిన్నాడు, అందుకని వాడికైతే పెరుగన్నం కలిపాను. ఇంకా మా పెద్దోడికి అయితే ఇలా బాక్సులు అయితే కట్టేశాను. ఇంకా ఇదిగోండి మా పిల్లలు అయితే స్కూల్ టైం అయ్యింది కదా, ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇంతకు ముందు వరకు అయితే వాళ్ళ డాడీయే డ్రాప్ చేసేవారు. ఇప్పుడైతే వాళ్ళు స్కూల్ సైకిల్ పైన వెళ్తానంటే ఇంకా పంపిస్తున్నాం ఈ మధ్యన అయితే. మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా మా ఆయన కూడా తన పని దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. అందుకని ఇప్పుడైతే బాబా గుడికి వచ్చాము. చాలా రోజుల నుంచి అయితే రావాలనుకుంటున్నాం, కుదరట్లేదు. ఇంకెదిగోండి ఈ రోజు అయితే ఇలా వచ్చేసాము. ఇంకా దగ్గరలోనే ఉన్నా కూడా రావడానికైతే టైం సెట్ అవ్వక ఎప్పుడు రావట్లేదు. ఇంక ఇదిగోండి ఈ బాబా గుడి అయితే చుట్టూ చెరువు ఉండి మధ్యలో ఈ గుడి అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది గుడి అయితే. ఇంకెప్పుడు వద్దాం అనుకుంటామో అలాగనే పిల్లలు స్కూల్కి వెళ్ళి అన్ని పనులు అయ్యే వరకు లేట్ అయిపోయి రావట్లేదు. ఇంక ఇలా బాబా గుడికి వచ్చిన తర్వాత అయితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి బాబా గుడి లోపలైతే మొత్తం ఇలా ఉంటుంది. ఇంకా మేము మధ్యాహ్నం ఇంకా పూజకి అయితే వెళ్ళాలి కదా, అందుకని తొందరగా అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ దర్శనం అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినాక మళ్ళీ రెడీ అయ్యి పూజ దగ్గరికి అయితే వెళ్తాము. ఇంకా నాకైతే ఇలా ఏదైనా టెంపుల్కి వచ్చిన తర్వాత అయితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా దర్శనం అయితే అయిపోయింది కదా, ఇదిగోండి టెంపుల్ అయితే కొంచెం సేపు అలా కూర్చున్నాము. ఇంకా మనం మధ్యాహ్నం టైంలో వస్తే ఇక్కడ అన్నదానం కూడా అవుతుంది. కాకపోతే మేము ఎప్పుడు రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ కూడా ఎక్కువ మంది వస్తారు. ఇంకా ఆర్త్ టైంలో ఫుల్గా అయితే ఉంటారు గుడిలో మనకి జనాలు. ఇదిగోండి టెంపుల్ బయట అయితే మొత్తం ఇలా చెరువు ఉంటుంది. చాలా పెద్ద చెరువు ఇది, అమీన్పూర్ చెరువు. ఇంకా ఈ బాబా గుడిలో అయితే మార్నింగ్ టైం కంటే మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ టైం అయితే పబ్లిక్ ఫుల్ ఉంటారు. మనకి సాయిబాబా హారతి ఇస్తారు కదా 12 గంటలకు, అప్పుడైతే మాత్రం జనాలు ఫుల్గా ఉంటారు. ఇదిగోండి ఇక్కడ చూడండి పాపం కొంగేమో చలికి వణికిపోతుంది. చూడండి మొత్తం అయితే చెరువు ఎలా ఉందో చూశారు కదా. ఇలా టెంపుల్ ఉండే చెరువు అయితే ఇలా ఉంటుంది మనకు. మొత్తం అయితే చాలా పెద్దగా ఉంటుంది ఈ చెరువు. ఇంకా గుడి దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇదిగోండి ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం ఇంకా మేము ముగ్గురం. ఇంకా నేను చేసిన కొంచెం ఉప్మా ఉండేది, ఇంకా పూరీను బాండ్ అయితే తెచ్చుకున్నాం గుడి నుంచి వచ్చేటప్పుడు అయితే.
ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఇంకా చెప్పాను కదా పూజ ఉందని అక్కడికి వెళ్ళాలని. ఇప్పుడైతే రెడీ అయ్యి పూజ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇదిగోండి నేను మా సౌజ అయితే వెళ్తున్నాం. ఇప్పుడేమో మా ఆయన పని దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి ముగ్గురం కలిసి పూజ దగ్గరికి అయితే వెళ్తాము. ఇంకా మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు కదా, అందుకని ఇప్పుడైతే మా ఇద్దరమే వెళ్తున్నాము. ఇదిగోండి మా ఆయన పని దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి కలిసి ముగ్గురం అయితే పూజ దగ్గరికి వెళ్తాము. ఇప్పుడైతే ఇదిగోండి పూజ దగ్గరికి అయితే వచ్చేసాము. పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడైతే అయ్యప్ప స్వామికి పూలతో అభిషేకం అయితే చేస్తున్నారు.
ఇంకా అయ్యప్ప స్వామి పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది పూజ అయితే. ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు అన్నదానం అయితే జరుగుతుంది. ఇదిగోండి ఇప్పుడైతే అయ్యప్ప స్వాములు అందరూ తింటున్నారు. ఇంకా మనకి పాంప్లెట్లు ఎక్కడ ఉన్నాయి? రెండు ఇవ్వండి నాయనకి. మన పాంప్లెట్లు అన్న, మన పాంప్లెట్లు ఎక్కడ ఉన్నాయి? రెండు. ఇంక ఇప్పుడైతే భోజనాలు స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి మేము కూడా ఇంకా తినేస్తున్నాము ఇప్పుడు. ఇదిగోండి ఈ వెరైటీస్ అయితే పెట్టారు. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈలోగా మా పిల్లలు కూడా వచ్చేసి ఉంటారు. స్కూల్ టైం కూడా అయిపోయింది. పూజలు అయ్యేసరికి అయితే కొంచెం లేట్ అయ్యింది. ఇంకా అందుకని తినేసి అప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసి ఉంటారని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇంకా మేము వచ్చే వరకు అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ట్యూషన్కి కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. టీ అయితే పెట్టుకున్నాము. మా వీడియోస్ అయితే ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.